కువైట్ లో బేల్దార్ పని మేస్త్రి పని చేసే వాళ్ళకి వర్క్ ఎలా ఉంటది, జీతం ఎలా ఉంటుందో చూపిస్తే వీడియోలో చూసేయండి. వీళ్ళు పని చేయడానికి ఒక మేస్త్రి అండ్ హెల్పర్ అయితే వచ్చారన్నమాట. నేను వీడియో రికార్డ్ చేసేటప్పటికి మధ్యాహ్నం 11 అవుతుంది టైం, ఎండ ఎరగదీసేస్తుంది. ఇలా సిమెంట్ పని చేసే వాళ్ళని ఎంతో మందిని చూసా, భయంకరమైన కష్టం ఉంటది. వీళ్ళు కంపెనీ తరపున అయితే పని చేస్తున్నారు, టైల్స్ వర్క్ కూడా చేస్తారంట. హెల్పర్ వచ్చేసి అతను కాల్సినట్టు అందిస్తున్నాడు. ఇల్లు కట్టడానికి వాడే ఇసుక అయితే ఇలా ఉంటది, సిమెంట్ వచ్చేసి ఇలా ఉంటది, ప్లాస్టిక్ గోతాలు అయితే రాదు. అక్కడ గుంతలో పూతలు వేయడానికి ఇసుక సిమెంట్ బాగా మిక్స్ చేసి ఇలాంటి బండ్లు మీరు ఇంటి దగ్గర ఆల్రెడీ చూసే ఉంటారు. ఇట్లా అయితే వేసుకొని తీసుకొని హెల్పర్ అయితే ఆయనకి అందిస్తూ ఉంటాడు. చిన్న చిన్న గోళాలతో సిమెంట్ ఎత్తుకోకపోతే లేట్ అవుతుంది. అదే ఈ బండితో అయితే ఒక 10 గోళాల సిమెంట్ ఒకటే సరిపోతుంది. ఈ ట్యాప్ చేతిలో పట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఆ పని కష్టం తెలుస్తుంది. ఈ కువైట్ వాళ్ళు కట్టే ఇంటికి సంబంధించిన ఇంజనీర్ ఇల్లు మొత్తం సిమెంట్ పని, టైల్స్ పని చేయడానికి కంపెనీ వాళ్ళు అయితే ఒప్పించాడంట. వీళ్ళైతే ఇంత భయంకరమైన ఎండలో కూడా చాలా కష్టపడుతున్నారు. నాకైతే చాలా బాధేసింది. కంపెనీ ద్వారా పనిచేస్తే ఎంత జీతం వస్తుంది, బయటకు వచ్చి మీరే పని ఒప్పించుకొని పని చేస్తే ఎంత డబ్బులు వస్తాయి, ఏ వీసా మీద ఇస్తే పోలీసు వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేది ఒక ఫుల్ వీడియో చేసే ప్రొఫైల్ కింద ఉంది చూడండి. ఇలాంటి పని చేసే వాళ్ళు రోజుకు 14 నుంచి 20 దినాలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మన వీడియోస్ చూసే వాళ్ళు ఎంతమంది మేస్త్రి పని చేసే వాళ్ళు ఉన్నారో కామెంట్. ప్లీజ్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.